ఇంకా అవ్వలేదా సుష్మా? అయిపోయినట్టే అండి, ఒక 5 మినిట్స్. అగో ఎప్పుడైనది, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఇక లేటు పనికి పోయినాననుకో, సేటు డబ్బులు కట్ చేస్తాడు, సగం పైసలు ఇస్తాడు. నీకు తెలుసు కదా ఎట్లున్నాడు మా సేటు. ఇక ఇట్లానే రోజు సగం పైసలు తీసుకొచ్చినాననుకో, తిండికి తిప్పలైతాయి. నాకు తెలుసండి, కానీ ఏం చేయాలి చెప్పండి. ఆ? పిల్లలు స్కూల్కి పోయేది ఉండే, అందుకే వేడి నీళ్ళు పెట్టిన. ఇక పొద్దున ఛాయ్ అని, పిల్లలకి టిఫిన్ అని, దాని తర్వాత మీ టిఫిన్, ఇవన్నీ చేయాలి. మన దగ్గరేమో కట్ల పొయ్యి ఉంది, ఈ కట్ల పొయ్యి మీద ఇవన్నీ చేయాలి. అది కూడా ఒకటే టైంకి. పిల్లలు 8కి పోతే మీరు 9కి పోతారు. అవన్నీ ఒకటే టైంకి చేయాలంటే ఎంత కష్టం చెప్పండి మీరే. కష్టమవుతుంది కానీ ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము. ఎందుకు చేయలేమండి? మంచిగా గ్యాస్ స్టవ్ తీసుకొచ్చింది అనుకోండి, మంచిగా నేను ఒకటేసారి 2 వంటకాలు చేయొచ్చు. మంచిగా ఒక దగ్గర ఛాయ్ చేసిన, ఒక దగ్గర మంచిగా రోటీ చేయొచ్చు. మీకు లేటు కాదు, నాకు కూడా మంచిగా ఫాస్ట్గా అయిపోతాయి. ఇవన్నీ కలలే, ఇవన్నీ మన వల్ల సాధ్యం కానిది. నీకు తెలుసు కదా మన పరిస్థితి ఏందో, నీకు తెలుసు కదా. నేను తీసుకొచ్చే డబ్బులకి మనకు తిండికే సరిపోతుంది, అది కూడా అప్పుడప్పుడు తక్కువ పడుతుంది. మనకు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ ఫీజే కట్టలేకపోతున్నాం. ఈ కట్టెలు పొయ్యి తీసేసి గ్యాస్ స్టవ్ తీసుకురామంటే కష్టం. ఇక అవన్నీ ఆలోచించడం వదిలేసి నా కోసం జల్దీ టిఫిన్ ప్యాక్ చేయి, నేను రెడీ అవుతా ఉంటా. అంతా నేనే అర్థం చేసుకోవాలి, నా గురించి ఎవరు అర్థం చేసుకోరు. ఈ కట్ల పొయ్యి మీద వంట చేయడం ఎంత కష్టమో నాకే తెలుసు. ఈ కట్ల పొయ్యి మీద ఊది ఊది నా ప్రాణం పోయేటట్టుంది, కానీ మా వాళ్ళకైతే ఏం అర్థం కాదు నా గురించి. ఎందుకమ్మా, మేము కూడా అట్లనే వంటకాలు చేసినాం కదా. మీరైతే ఇంకా ఏం చేయాలి. నా కాలంలో మాత్రం ఓ పెద్ద కుటుంబం ఉండేది. అందరికీ చేసేవారికి మాకు సాయంత్రం అయ్యేది. మేము సాయంత్రానికి అన్నం తినేటోళ్ళం. ఊది 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 మేము కూడా వంటకాలు చేసినాం కట్ల పొయ్యి మీద. మా కళ్ళు మంట, మా అంత అన్నీ మేము అన్నీ భరించే వచ్చినాం. సరేలేండి అత్తమ్మ, ఏం చేద్దాం, మేము కూడా మీలాగనే చేస్తూ ఉంటాంలేండి. అయినా మంచిగా కట్ల పొయ్యి మీద చేసిన వంటకం ఎంత టేస్టీ ఉంటుంది, ఎంత హెల్దీ ఉంటుంది తెలుసు కదా. అవు అత్తమ్మ, కానీ ఆ జమానా పోయింది. కట్ల పొయ్యి మీద కష్టపడి వంటకం చేయడం, ఇవన్నీ ఎంత కష్టమవుతుంది. అందరింట్లో ఉన్నాయి స్టవ్ గ్యాసులు, మా ఇంట్లోనే లేదు. కొన్ని రోజులు ఆగరాదే, డబ్బులు వచ్చినాక కొనుక్కుందాం కానీ. ఇప్పుడు మన పరిస్థితి అట్లాంటిది కాదని చెప్పినాను కదా. మన పరిస్థితి ఎట్లాంటిదో తెలిసి కూడా తెలియనట్టు చెప్తుంది. పొద్దున లేచి పని చేయడం రాదు కానీ సాకులు చెప్తా ఉంటుంది లేట్ అయితే. గ్యాస్ స్టవ్ కావాలి, గ్యాస్ స్టవ్ కావాలి అనుకుంటా ఉంటుంది. అరే డబ్బులు వచ్చినప్పుడు కొనుక్కుందాం కదా, ఇప్పుడు డబ్బులు లేనప్పుడు అడ్జస్ట్ అయితే చేయాలి కదా. సరే సరేలేండి అత్తమ్మ, రమ్య వాళ్ళ ఇంటికన్నా వెళ్ళొత్తా. జనంత మనసు ప్రశాంతంగా అయినా ఉంటుంది. మిల్కీ, ఏంటంటీ? మీ మమ్మీ ఎక్కడుందిరా? మా మమ్మీ లోపల ఉందంటీ. ఏమైనా పని ఉందా మీకు? లేదు లేదురా, నువ్వు ఆడుకో. రమ్య, హే సుష్మా, నువ్వా? రారా కూర్చో. ఏం చేస్తున్నావే, అయినాయా పనులు? అవునే, అయిపోయినాయి. అయినా అన్ని పని మనుషులే చేశారు కదా. నీది బాగుంది, అన్ని పని మనుషులు చేస్తారు, నువ్వు హాయిగా కూర్చొని ఉంటావు. అవునే, బట్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఏం బోరింగ్ అనిపిస్తుంది, సుఖంగా ఉన్నావు, ఇంకేంది నీకు? అచ్చచ్చా, అవన్నీ పోనివ్వు, నువ్వు కూర్చో, ఇప్పుడే టీ తీసుకొస్తా నీకోసం. నువ్వు కూర్చో, ఇప్పుడే చా తీసుకొస్తా. హే వద్దద్దే, ఆగే. లేదు లేదు, నీ మాట అసలే వినా. చాలా రోజుల తర్వాత వచ్చినావు, ఒక్క ఛాయ్ అయినా తాగాలి. బా నువ్వు కూడా. నేను కూడా వస్తున్నా, ఆగు రమ్య. అగో అప్పుడే పెట్టేసినావా అని? అవునే మరి, చాలా రోజులకు వచ్చినావు, ఒక ఛాయ్ అయినా తాగవా? ఎందుకు తాగనే, తాగుతనే. ఇంత ప్రేమతో పెడుతున్నావు, ఎందుకు తాగా? అల్లారా దారికి. అవునే, నువ్వు గ్యాస్ స్టవ్ ఎప్పుడు కొన్నావు? 3 years అవుతుంది. అవునా అని?
ఎందుకే? లేదే, కట్ల పొయ్యి మీద వంట చేసి చేసి చాలా నేను అలసిపోతున్నా. మొత్తం నా కంట్లో దుమ్ము పోతుంది. ఊది ఊది నా ప్రాణం పోయేటట్టుంది. ఇంకా దాని తర్వాత పొద్దునే చాలా పనులు ఉంటాయి. పిల్లలకి స్కూల్కి పంపించాలి, అత్తకి చాయ్ పెట్టియాలి, హస్బెండ్కి టిఫిన్ పెట్టియాలి. ఒకటే పొయ్యి మీద ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అవు మరి అవ్వదా? అదే కదనే, చాలా కష్టమవుతుంది. నువ్వు కూడా గ్యాస్ సిలిండర్ స్టవ్ కొనొచ్చు కదని. కొనొచ్చు కానీ డబ్బులు ఏడున్నాయే? మా పరిస్థితి తెలుసు కదని, మేము ఏడ కొనగలుగుతాం? అలేముండదు తీనే, నీది కూడా మంచి రోజులు వస్తాయి. నువ్వు కూడా స్టవ్ ఇండక్షన్ మీద మంచిగా చాయ్ పెట్టి నాకు ఇస్తావు. రావాలని నువ్వు అన్నట్టు నాకు కూడా ఆ రోజులు రావాలి. అరే సుష్మా, అమ్మగారు మీరా? బాగున్నారా అమ్మగారు? బాగున్నా, నువ్వెట్లున్నావు? బాగున్నా అమ్మగారు. అవును రేష్మ, నాకు ఒక వంట మనిషి కావాలి. ఎవరైనా మంచి వంట చేసే వాళ్ళు ఉంటే చెప్పవా? మస్తు కష్టమవుతుంది. వంట మనిషి కావాలా? అవునురా, ఇక మేము అన్ని పని మనుషులు పెట్టినాం. మా వంట మనిషి ఏమో పోయింది. ఇక ఆమె ఓడితో నేనే చేయాల్సి వస్తుంది. నీకు తెలుసు కదా, నాకు వంట పెద్దగా రాదు. సో ఎవరైనా వంట చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పు కదా, అర్జెంటుగా పంపి నా ఇంటికి. నేనే ఏదో ఒకటి చేయాలి, లేకపోతే మా ఆయన ఎంత కష్టపడినా గ్యాస్ స్టవ్ కొనిపెట్టలేడు. ఇదే మంచి అవకాశం. ఏమైంది రేష్మ, ఏం మాట్లాడట్లే? అమ్మగారు, ఈ మధ్య నేను కూడా ఖాళీ పీలినే ఉంటున్నా. మీకేం ఇబ్బంది లేకపోతే నేను రావచ్చా వంట చేయడానికి? అబ్బా, నువ్వైతే సూపర్ వంట చేస్తావు. నువ్వు ఒకవేళ వచ్చినావనుకో మంచిది, నాకు చాలా సంతోషం. అవునా అమ్మగారు? అయితే నేనే వచ్చేస్తా అమ్మగారు. సరే అమ్మ, రేపటి నుంచి రా. నెలకి 2000 ఇస్తా. సరే అమ్మగారు, కానీ 9కి రావాలి. ఎందుకంటే మా మిస్టర్ 9కి పోతాడు ఆఫీస్కి. సో నువ్వు 9కి వచ్చి నువ్వు టిఫిన్ చేసి ఇవ్వాలి. సరే అమ్మగారు, 9కి వస్తా. నువ్వు పొద్దున 9కి వంట చేయడానికి పోతావా? అవునత్తా. అరే, నీకు పని చేయడానికి ఇంతసేపు పడుతుంది. నువ్వు పొద్దున పిల్లల్ని చూసుకుంటావా, లేకపోతే నా కొడుకుకి టిఫిన్ ఇస్తావా? నా కొడుకు కూడా 9కే పోతాడు. మరి ఎట్లా ఏం చేస్తావు చెప్పు? రోజు లేటే టిఫిన్ ఇస్తావు నా కొడుకుకి. పనికి పాపం లేటు పోతున్నాడు. ఇప్పుడు నువ్వు బయటికి పోయి పని చేస్తావా, ఇంట్లో పని చేస్తావా? ఇగో నేనైతే వయసు అయినదాన్ని, నేనైతే ఇంట్లో పని ఏం చేయలేను. నువ్వు ఎట్లా చేసుకుంటావు? బయట పని చేస్తావా, ఇంట పని చేస్తావా, ఏం చేస్తావు చెప్పు? మీరేం టెన్షన్ తీసుకోకండి అత్తమ్మ, నేను ఎట్లయినా మేనేజ్ చేసుకుంటా. నేను బయట కూడా పని చేస్తా, ఇంట్లో కూడా పని చేస్తా, టయానికి టిఫిన్ కట్టిస్తా. మీరు టెన్షన్ తీసుకోకండి. జరంత పొద్దున్న లేస్తా, కానీ ఎట్లా చేసి పనికి పోతా. జరన్ని డబ్బులు సంపాదించి గ్యాస్ స్టవ్ కొంటా. నువ్వు ఏదన్నా చెయ్యి, కానీ నీ ఆరోగ్యం జాగ్రత్త. మళ్ళా ఇవన్నీ చేస్తూ నీకేమన్నా అయిందంటే నా దగ్గర నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లే డబ్బులు కూడా లేదు. అమ్మగారు, రారా సుష్మారా. వెరీ గుడ్, కరెక్ట్ టైంకి వచ్చినావు. దారాదా, ఇదిగో ఇది మన కిచెన్. ఫాస్ట్గా ఏమన్నా టిఫిన్ చేసి ఉప్మా చేసే, సరేనా? సరే అమ్మగారు. అమ్మగారు, చెప్పురా. ఉప్మా చేసేసిన అమ్మగారు. సరేరా, ఇక లంచ్ డిన్నరు 2 ఒకటేసారి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయి, మేము వేడి చేసేసి తినేస్తాం. సరే అమ్మగారు. ఇలాగే సుష్మా నెలంతా చాలా కష్టపడి పని చేసింది. ఇదిగో సుష్మా, నీ జీతం మొత్తం 2000. థ్యాంక్ యూ అమ్మగారు. ఇక ఇలాగే నేను డబ్బుల్ని మంచిగా సంపాదించి గ్యాస్ స్టవ్ సిలిండర్ కొనుక్కుంటా. అయ్యో, ఏమైందండి? అమ్మకి పానం మంచి లేదు, హాస్పిటల్ తీసుకోబోతున్నా. అవునా అండి, పదండి, నేను కూడా వస్తున్నా. మీరిగా ఏం టెన్షన్ పడకండి. చలి వల్ల జ్వరం వచ్చింది,
ఏం కాదు, అమ్మకి ఏం కాదు. జరన్ని గోళీలు రాసిన, ఈ గోళీలు ఇంటికి పోయేటప్పుడు తీసుకోండి. సార్ మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? నా ఫీజు గోళీలు ఇవన్నీ కలిపి 800 అవుతాయి. నా దగ్గర అయితే 300 ఉన్నాయి. ఇక మిగతాది ఇక్కడి నుంచి తీసుకురావాలి దేవుడా. ఏమండి, ఇది తీసుకోండి. ఇదేంది సుష్మా? నా నెల మొత్తం పని చేసినా కదా, దాంది జీతం అండి. ఈరోజే నాకు మా అమ్మగారు ఇచ్చిండ్రు. అయినా ఈ డబ్బులు కష్టపడి నువ్వు గ్యాస్ స్టవ్ కొనడానికి సంపాదించినావు కదా. అయితే ఏందండి, మా అత్తగారి కన్నా ఇంపార్టెంట్ కాదు. స్టవ్ ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోవచ్చు, కానీ ఫస్ట్ అయితే మన అత్త మంచిగా ఉంటేనే మనం సంతోషంతో ఉండొచ్చు. ఇది తీసుకోండి. హాస్పిటల్ ఖర్చు, గోళీల ఖర్చు, దాని తర్వాత వచ్చేటప్పుడు మంచిగా ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చేయండి. సరే సుష్మా. మా కోడలు ఇంత మంచిది, నేను చాలా అపార్థం చేసుకున్నా. పాపం ఇంత కష్టపడి సంపాదించి ఈ డబ్బులు స్టవ్ కొందామనుకున్న డబ్బుల్ని నా కోసం ఇచ్చింది. కోడలా? అత్త చెప్పండి. నువ్వు పో నీ పనికి. పోతా అత్త, కానీ కొన్ని పనులున్నాయి, అది చేసుకొని పోతా. అవసరం లేదురా, ఆ పనులు నేను చేస్తా. ఇక ఈరోజు నుంచి పిల్లల గురించి పనుల గురించి మర్చిపో, ఇవన్నీ నేను చూసుకుంటా. కానీ నువ్వు హాయిగా పోయి నీ పనులు చేసుకొని ఇంటికి రా. వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకో. నువ్వు కూడా ఎంతని చెప్తావు? పాపం బయట పని చేసేస్తావు, అలసిపోవా? పో. అయినా నేను ఎట్లాగో ఇంట్లోనే ఉంటా. మెల్లిగా అన్ని పనులు చేసినాననుకో, శరీరం కూడా మంచిగా ఉంటుంది. పో, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ చేసి పెడతా. అత్తమ్మ, మీకు ఒకటి చెప్పనా? రా చెప్పు. మీరు చాలా మంచివారు. కాదురా, నువ్వు చాలా మంచిదానివి. నువ్వు నాకు దొరకడం కోడలుగా నా అదృష్టం. సుష్మా, ఈ స్టవ్ సిలిండర్ తీసుకొని మంచి పని చేసినావు. ఇక నాకు కూడా వంట చేయడానికి మజా అత్తాంది కదా అత్త. మొత్తం మన కష్టాలన్నీ పోయినాయి. అవురా, కరెక్టే. నీ కష్టంతో ఈ గ్యాస్ స్టవ్ తీసుకొచ్చినావు. నిజంగానే గ్యాస్ స్టవ్తో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అవు కరెక్టే. గ్యాస్ స్టవ్ వల్ల చాలా త్వరగా వంటలు అవుతాయి, త్వరగానే నీళ్ళు కూడా వేడిగా అవుతాయి. ఇవన్నీ మీ సపోర్ట్, దేవుడి దయ వల్ల జరిగింది. అత్త, దీని తర్వాత కూడా నేను పనికి పోవచ్చా? ఒకవేళ పని చేయడంలో నీ ఇష్టం ఉంటే మాకు కూడా సంతోషమే, మాకేం ఇబ్బంది లేదు. అవును కూడలా, చెయ్యొచ్చు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతా అంటున్నావు, అందులో ఏమీ తప్పు లేదు. ఇంకా సిటీలో అయితే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళలాగా మంచిగా పనులు చేస్తారు. మరి మన ఊరు వాళ్ళెందుకు చేయకుండా ఉండడం? నువ్వు బయట పనులు చూసుకో, నేను ఇంట్లో పని చేసుకుంటా. ఇలాగే కదా ఇల్లు నడిచేది. ఇంకా మీరు పిల్లల్ని చదివించాలి, పెద్ద పెద్ద చదువుకి తీసుకుపోవాలి. దాని తర్వాత మన దగ్గర గ్యాస్ కూడా వచ్చేసింది. ఇక వంటలు చేయాలంటే నాకు మస్తు మజా వస్తుంది. ఈడ వంటలు నేను చూసుకుంటా, కానీ ఆడ వంటలు నువ్వు చూసుకో.